నా పేరు జంజనం కోటేశ్వరరావు, ఆంధ్ర రాష్ట్ర సమితి వ్యవస్థాపక అధ్యక్షులు జేకేఆర్. నేను ఎప్పుడైనా ప్రజలకు మంచి చేయాలి, ప్రతి కుటుంబం 10 కోట్ల ఆస్తి పనులు చేయాలనే లక్ష్యంతో నేను పార్టీ స్థాపించి ముందుకు వస్తా ఉన్నా. ఎవరెన్ని బెదిరింపులు చేసినా, ఎవరెన్ని డబ్బులు ఇచ్చుకుంటానన్నా, ఏదో పదవులు ఇచ్చుకుంటానన్నా అమ్ముడు పోయేవాడిని కాదు. ఫస్ట్లో పార్టీ స్థాపించినప్పుడు చెప్పా, పావుల డబ్బులు 10 రూపాయల పదవులకు ఆశపడేవాడిని కాదు, ప్రజల కోసం పనిచేసే నాయకుడు, నిజమైన నాయకుడు అని చెప్పా. అదే మాట నా చివరి వరకు కూడా నిలబడదు. అట్లని బీజేపీని కూడా తిట్టాడు. అది అంటే వాళ్ళ సొంత వ్యక్తిగత మనకి అవసరం లేదు. తర్వాత రాజధాని అని చెప్పి అన్నాక ఈయన వచ్చి 3 రాజధానులు 2019లో జగన్ అన్న. అట్లా అయిపోయినాక 2020లో ఫస్ట్ కరోనా వచ్చింది. ఇక్కడ ఏదో మేము లబ్ధి పొందామని చెప్పి రైతులు పొలాలు ఇచ్చి 1 ఇయర్లో అయిపోయింది కదా అనుకుంటే అట్లా 11 సంవత్సరాలు టైం, 21లో సెకండ్. ఈ విధంగా సరే ఇక్కడికి ప్రజలు పాపం రైతులు కానీ ఇక్కడ ప్రజలు కానీ ఎదురు వస్తున్నారు, ఏదో డెవలప్ అయితే ఏదో మహాద్భుతాలు జరిగిపోతాయి, పేదోడు కూడా నెలకు 1 లక్ష రూపాయలు 50 సంపాదించుకోవచ్చు అన్నట్టుగా భ్రమంలో ఉండిపోయారు ఈ ప్రాంత ప్రజలందరూ కూడా. మళ్ళీ అయిపోయి మొన్న ఎట్టనో అనుకోకుండా 2024లో ఏదో కారణంతో ప్రభుత్వం వచ్చింది. వచ్చిన కాడి నుంచి ఎన్నో రకాలు చెప్పారు మనకి. సూపర్ 6 పథకాలు అన్నారు, ఇంకా డబుల్ ఇస్తామన్నారు. ఇవన్నీ చెప్పి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ హామీ నెరవేర్చారు. మరి ఆయన 2019లో గెలిచినప్పుడు జగన్ అన్న 3 రాజధానులు అంటానని చెప్పలేదు కదా, అధికారం వచ్చి 3. అట్లాగే మళ్ళీ వీళ్ళు కూడా మళ్ళీ సెకండ్ పుల్లింగ్ తీసుకుంటారు ముందే అని చెప్పారా? మళ్ళీ రాగానే సెకండ్ పుల్లింగ్ తీసుకుంటే చెప్పాలా? ఇప్పుడు మళ్ళీ సెకండ్ పుల్లింగ్ అన్నాడు. మరి సెకండ్ పుల్లింగ్ అలా 1 ఊరు 2 ఊళ్ళ ఒక్కసారి అమరావతి మండలం, కోరపాడు మండలం, తాడికొండ మండలం, మంగళగిరి మండలం, మరి తుళ్ళూరు మండలం, ఇంకా కొన్ని గ్రామం. కనీసం మళ్ళీ 1 లక్ష ఎకరాలు చెప్తున్నారు. స్పష్టమైన హామీ లేదు. ఎవరెవరో మంత్రులు ఉంటారు, ఎవరెవరో వస్తున్న నాయకులు చెప్తున్నారు. గతంలో ఏం జరిగిందంటే బాబు గారికి తెలియని విషయం, సీఎం గారికి కొంతమంది నాయకులు ఏదో డబ్బులు తీసుకొని కూలింగ్ తీసుకొని మీకు తప్పు పొలాలు ఇస్తామని చెప్పి ఇట్లా వసూలు చేయడం జరుగుతూ ఉందంట. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా అది ఎవరందరూ కూడా ఇట్లా చేసుకుంటూ పోతే ఈ ప్రజలు ఏమైపోవాలి, రైతులు ఏమైపోవాలి? 11 సంవత్సరాలు అవుతున్నా కానీ ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా డెవలప్మెంటే లేదు. ఆ కట్టిన 4 బిల్డింగ్లు చూపిస్తారు. అక్కడ మంచి రేట్లు వచ్చింది గవర్నమెంట్ మారంగా 24. మన సీఎం గారు చంద్రబాబు నాయుడు అయితే బాగా డెవలప్ అయితే అని చెప్పి కొన్నారు. వెంటనే ఫ్లాట్లు పడేసి ఆపేసి ఇన్నర్ రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్డు సర్వే నెంబర్లు వదిలేరు. పోనీ భూసేకరణ చేసుకోండి, తీసేసుకోండి. ఈ రైతుల జోలి, రైతుల పొలం జోలి ఇంకెందుకు అనవసరంగా? అట్లా కాదని మళ్ళీ కూలింగ్. అదే ఇన్నర్ రింగ్ రోడ్డు పక్కన ఇన్నర్ రింగ్ రోడ్డు తీసినట్టయితే గజం 2 లక్షల కాడికి ఎకరం 100 కోట్లు. ఆ ఇన్నర్ రింగ్ రోడ్డు అంటే 100 కోట్లు అమ్ముకున్నాడు, ఇటు వచ్చి 10 కోట్లు పోతాడు. ఈ ప్రాంతం అంతా కూడా డెవలప్ అయింది, ప్రజలకు కూడా మంచి పనులు దొరుకుతాయి, ఉపాధి కలిగింది. అటు శ్రీకాకుళం, చిత్తూరు దాకా ఎక్కడ 1 కోటి రూపాయలు తక్కువ అవ్వదు, మన ఆంధ్రప్రదేశ్లో కూడా. ఇవన్నీ వదిలేసి ఏం చేస్తారు? మళ్ళీ కూలింగ్ అని టైం వేస్ట్. ఇప్పుడే సంవత్సరం అయిపోయి 2 సంవత్సరం వచ్చేసింది. ఇదే మా నార్మల్ ఎలక్షన్ అయితే ఏప్రిల్లో జరిగినట్టయితే ఆల్రెడీ 3 నెలలు మళ్ళీ కొత్త ప్రభుత్వం కూడా వచ్చి ఉండేది. కానీ అనుకోకుండా ఎలక్షన్ లేట్ అవ్వటం వల్ల కానీ, ప్రమాణ స్వీకారం లేట్ అవ్వటం కానీ ఇప్పటికీ 2వ సంవత్సరం వచ్చింది. ఈ విధంగా మనం ఇంకా ఎన్ని రోజులు ఎదురు చూడాలి, ఎన్ని సంవత్సరాలు ఎదురు చూడాలి? అనుకోకుండా మళ్ళీ ఏదో జమిలీ సంవత్సరం తర్వాత వచ్చిందానికి ఎలక్షన్. మన పరిస్థితి ఏంటి? మన రాజధాని ప్రాంత రైతుల పరిస్థితి ఏంటి? అందుకని నేను డిమాండ్ చేసేది ఏంటంటే, మీరు ఎంతవరకే తీసుకోదలిచారు అంతవరకు స్పష్టమైన హామీ ఇచ్చి తీసుకోండి. ఎందుకంటే అభివృద్ధికి మేము అడ్డం కాదు, డెవలప్మెంట్ చేయమని చెప్తున్నాం. మేము ఎకరం 100 కోట్ల పొలాలు ఇవ్వాలి రాజధాని నిర్ణయం తీసి డెవలప్ చేసి 100 కోట్లు అమ్మాలి. అలాంటిది ఇవాళ మళ్ళీ 2 కోట్లు అన్న కూడా కొనేవాళ్ళు లేకుండా అయిపోయారు. ఏదో రాజధానిలో అందరూ రైతులు ఎదిగిపోయి ఉంటారు, ఏమి ఎదగలే ఇక్కడ, అట్లాగే ఉన్నారు. అందుకని ఎకరానికి 1 కోటి రూపాయలు ఇచ్చేసి తీసేసుకుంటే ఏ విలేజ్ కాదు, మీరు పాట పెట్టి అమ్ముకోండి, రోడ్లు కొట్టేసి 10 కోట్లు, 15 కోట్లు, 20 కోట్లు తీసుకుంటాం అమ్ముకోండి. ఏదైనా స్పష్టమైన హామీ ఇచ్చి చేయండి, అదొకటి. ఎందుకంటే ప్రజలు, రైతులు పాపం ఎప్పుడు ఇదే రకంగా ఇబ్బంది పడకూడదు, ఎదురు చూడకూడదు. చూసి కళ్ళు కాయలు వేసిపోతుంది ఈ ప్రాంత రైతులకు కానీ ప్రజలకు కానీ. ఇంకా డెవలప్ అవుతుంది అవుతుంది. అందుకని
మీరు దీని మీద హామీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఈ రాజధాని ప్రాంతంలో కొంతమంది ఏదో కావాలని దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారు. అట్లా చేయటం తప్పు. మన తల్లిని అవమానించినట్టే, మన ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మందిని అవమానించినట్టే. అటువంటివి చేయకుండా ఏదైనా చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు సర్దుకొని ముందుకెళ్ళాల్సిన అవసరం ఉంది. అంతేగాని మనం ఏదో చేసుకుంటా ఇంకా టైం డిలే చేసుకుంటా మనం పోయామంటే మనమే నష్టపోతూ ఉంటాం. జనవరి 6వ తారీఖునే